అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు చాలా స్పెషల్ డే. ఇట్స్ అవర్ యానివర్సరీ. ఈవినింగ్ టీమ్ ల్యాబ్ మ్యూజియం అంటే ఒక ఆర్ట్ మ్యూజియం, అది అక్కడికి వెళ్తున్నాము. సో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదేంటి క్యాబేజ్లా ఉంది చూడ్డానికి అని చెప్పి ఫోటో తీసి సర్చ్ చేశాను. ఇది ఆర్నమెంటల్ క్యాబేజ్ అంట, అంటే జస్ట్ షో పర్పస్ గార్నిషింగ్కి వాడతారు. కావాలంటే తినచ్చు, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటాయంట. చాలా రోజులకి మంచి సన్లైట్ వస్తుంది. హ్యాపీ యానివర్సరీ చెప్పడానికి అమ్మకి. హ్యాపీ యానివర్సరీ. ఈ బస్ దిగిన తర్వాత అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాలి. వీకెండ్ అని లేదు, వీక్ డే అని లేదు, ఎప్పుడు బిజీగానే ఉంటాయి బస్సెస్ అండ్ ట్రైన్స్. మేము ఫస్ట్ గిన్జా వెళ్దాం అనుకుంటున్నాము, అక్కడ షాపింగ్ చేసుకుని తర్వాత అక్కడ నుంచి మ్యూజియంకి వెళ్దాం అనుకుంటున్నాము. సో షాపింగ్ ఏం చేసాము, ఎక్కడ చేసాము అనేది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. మ్యూజియంకి వెళ్లే ముందు ఏమైనా తినండి, ఎందుకంటే 3 hours తిరగాలి. అక్కడ మనకి ఏమైనా కావాలంటే తినడానికి కూడా దొరకవు. ఈ ఆర్ట్ మ్యూజియం జపాన్ టాలెస్ట్ బిల్డింగ్ లో ఉంది. దానికి నియరెస్ట్ స్టేషన్ కమియాచో స్టేషన్. సో అక్కడ స్టేషన్ లో దిగాక అక్కడ నుంచి ఎగ్జిట్ 5 లో ఉంచి డైరెక్ట్ గా మ్యూజియంకి వెళ్ళొచ్చు. మోక్షిత్ అయితే ఇది బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు అన్ని. సో ఫైనల్లీ లొకేషన్ కి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ రైట్ సైడే మనకి లాకర్ రూమ్ ఉంటది. ఫోన్ తప్ప లోపలికి ఏమీ అలౌ చేయరు, సో లాకర్ రూమ్ లో పెట్టేసేయాలి. మోక్షిత్ జ్యూస్ కూడా ఉంటే కొంచెం తాగేసి పడేసాను. బేబీ కార్ట్ కూడా అలౌ చేయలేదు లోపలికి, సో ఇక బేబీ క్యారియర్ లో వేసుకున్నాం మోక్షిత్ ని. ఈ టీమ్స్ ల్యాబ్ మ్యూజియం కూడా ఒక 2 types ఉంటది, టీమ్స్ ల్యాబ్ ప్లానెట్ అండ్ టీమ్స్ ల్యాబ్ బార్డర్లెస్ అని. సో బేబీతో కంఫర్టబుల్ అని చెప్పి ఇదే చూస్ చేసుకున్నాము. ఈ మ్యూజియంలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి అసలు మ్యాప్స్ అనేవి ఉండవు. సో మనమే రూట్ కనుక్కుంటూ వెళ్ళాలి, చెక్ చేసుకుంటూ. అక్కడ చిన్న కొండలా ఉంది, అందరూ అక్కడ కూర్చుని వ్యూని చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లా ఉంది, దాని మీద విజువలైజేషన్స్ పడుతున్నాయి. అండ్ అక్కడ ఫ్లవర్స్ కి తగ్గట్టు స్మెల్ కూడా క్రియేట్ చేశారు. ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాక మొత్తం ఎత్తుక్కుంటున్నాము. ఫైనల్లీ ఇంకో రూమ్ లోకి దారి దొరికింది. ఈజీగా తప్పిపోతాము, సో దారి కనుక్కోవడం కూడా ఒక ఫన్ లా ఉంది. ఈ ఆర్ట్ వర్క్ ఏంటంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి పాస్ అవుతూ ఉంటది కంటిన్యూస్ గా. సో ఇదే రూమ్ లోకి వచ్చి మళ్ళీ మీరు చూస్తే ఈ ఆర్ట్ వర్క్ ఉండదు, వేరే ఆర్ట్ వర్క్ ఉంటది. మోక్షిత్ కి బాగా నచ్చినట్టుంది, టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మనం కావాల్సినట్టు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం స్కర్ట్స్ అసలు వేసుకోకూడదు, ఎందుకంటే కింద మిర్రర్ రిఫ్లెక్షన్ పడుతుంది. అండ్ కంఫర్టబుల్ షూస్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే కంటిన్యూస్గా 2 to 3 hours తిరుగుతూనే ఉంటాం కాబట్టి. వావ్, చూడండి ఎంత బాగుందో. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే డైరెక్ట్గా వరల్డ్లోకి వెళ్ళినట్టుంది. ఇది కూడా వాళ్ళు తయారు చేసిన డ్రాయింగ్స్ అని అనుకున్నాను, కానీ కాదు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ పిక్చర్స్ ఉన్నాయి, అవి మనం డ్రా చేయొచ్చు. నాకు నీమో కావాలి, కానీ నీమో లేదంట. ఆక్టోపస్ తీసుకున్నా. సో నేను తాబేలు తీసుకున్నాను. క్రేయాన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎంత కలర్ఫుల్గా తయారు చేస్తే అంత బాగా కనిపిస్తుంది స్క్రీన్ పైన.
A few moments later. తాబేల్లా అయితే లేదు, ఏదో వింత జీవిలా ఉంది. సో ఇది మనం తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తారు. ఇన్ కేస్ మనకు కావాలంటే ఈ బొమ్మని బ్యాచ్ మీద కానీ, హ్యాండ్ టవల్ మీద కానీ, షర్ట్ ఆర్ టోట్ బ్యాగ్ మీద ప్రింట్ చేసి మనకి సెల్ చేస్తారు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ పేపర్ని కూడా మనకి ఇచ్చేస్తారు. అదిగోండి మనం గీసిన బొమ్మ. ఇది గుణ వేసింది, పైకి పారిపోతుంది ఎక్కడికో. నాకైతే ఇంకా ఫుల్గా ఆకలేయడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మ్యూజియంలోనే టీ హౌస్కి వచ్చాము. మచా అండ్ కోకోనట్ జెలాటో అండ్ బార్లీ టీ ఆర్డర్ చేసాము. సో అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చి మన టీ రెడీ చేస్తారు. కింద బ్లాక్ కలర్లో ఒక మ్యాట్ ఉంది కదా, తతామి మ్యాట్. అది జపనీస్ హౌస్లో ఎక్కువ ఫ్లోరింగ్కి యూజ్ చేస్తారు. ఏంటి అందరూ చీకట్లో తింటున్నారు, ఇప్పుడు నేను కూడా చీకట్లో తినాలా అని అనుకున్నాను. మా ఇద్దరివి కంప్లీట్గా సెట్ చేసే వరకు వెయిట్ చేయండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. సో ఇది ఇక్కడ టీ హౌస్ ఒక స్పెషాలిటీ. సో ఎవరైనా వస్తే తప్పకుండా మనం కంప్లీట్గా తినే వరకు ప్రొజెక్ట్ అవుతాయి. ఫోర్ డిఫరెంట్ సీజన్స్ కింద చేంజ్ అవుతాయి. ఇక్కడ స్లోప్గా అండ్ ఎగుడు దిగుడుగా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా స్లోబెల్లో. ఇంకా తిన్నాక మళ్ళీ ఫస్ట్ రూమ్కి వచ్చేసాము. స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడికైతే వచ్చాము, ఈ వ్యూ పాయింట్ అయితే మాకు బాగా నచ్చింది. మోక్షిత్ కూడా బాగా ఆడుకున్నాడు. సో అందుకే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుదామని ఇంకా వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చాక మాకు అర్థమైందంటే మేము 2 స్పాట్స్ మిస్ అయ్యాము. మెయిన్ చాలా రూట్ మ్యాప్ లేకపోవడం వల్లే మనకి అది తెలియలేదు. సో ఎవరైనా నాలా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే లాస్ట్లో రూట్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశాను. సో చెక్ చేయండి తప్పకుండా. ఈ రూమ్ నేను మిస్ అయింది. అండ్ టికెట్ ప్రైజెస్ కూడా లాస్ట్లో మెన్షన్ చేశాను. మోక్షిత్ కరెక్ట్గా పడుకుని లేచాడు కదా, సో ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. బాగా ఆడుకున్నాక మేము ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. జపాన్లో కన్వీనియన్స్ స్టోర్లో ఈ రెడ్ చికెన్ చాలా బాగుంటుంది. ఆ బాక్సెస్తో ఎలా తయారు చేశారో చూడండి, క్యూట్ అనిపించింది. క్రిస్మస్ ఈవ్కి జపాన్లో హాలిడే ఏమి ఉండదు, కానీ మోస్ట్లీ కపుల్స్ అందరు ఎక్కువ డేట్స్కి వెళ్తారు. ఇక్కడ గిన్జా లొకేషన్లో హెర్మిస్ వాళ్ళు వీడియో ఐఫోన్ కెమెరాస్ ట్రై చేసాము. వీడియో ఇలా వచ్చింది, చాలా క్యూట్ అనిపించింది. ఈ చలికి ముక్కు కూడా ఎర్రగా అయిపోయింది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు మళ్ళీ కలుద్దాం. బాయ్.